బంగ్లాదేశ్లో అయితే సంథింగ్ ఏదో జరుగుతుంది, అది బయటికి రావట్లేదు. అక్కడ ఇప్పుడు అర్జెంటుగా బంగ్లాదేశ్ సైన్యాన్ని 15,000 మంది సరిహద్దు ప్రాంతాలకి మోహరించారు. వాస్తవంగా అక్కడ నుండి పారిపోతున్నటువంటి హిందువులని ఆపడం కోసం అయితే వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకు వాళ్ళు ఆ దేశం నుంచి పారిపోవాలి లేదా వాళ్ళకి లొంగిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. మరి అట్లాంటప్పుడు బోర్డర్స్ ఓపెన్ చేసి ఉంచితే భారతీయుడెవడు బంగ్లాదేశ్లో బతకాలని కోరుకోడు కదా, లేదా ఏ దేశముడు వెళ్ళి బంగ్లాదేశ్లో బతకాలని కోరుకోడు కదా, ఎలాంటి సిచ్యువేషన్ అసలు కోరుకోడు కదా. అట్లాంటిది అక్కడ వాడు యువతలకు రావాలని కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో కీలకమైనటువంటి అడుగులు పడాల్సినటువంటి అంశం దాన్ని వ్యవహారంలోనే ఇక్కడ ప్రధానమైనటువంటి లెక్క కనబడుతుంది. ఎవరికి అర్థం కానటువంటి ఈ సిచ్యువేషన్ని ట్రేస్ అవుట్ చేయడం కోసం అన్నటువంటిది ప్రస్తుతం సైన్యం చేస్తున్నదా లేకపోతే ఎవరు చేస్తున్నారు అన్నటువంటిది మాత్రం ఎవరికి అర్థం కాకుండా ఉంది. ఓవరాల్గా బంగ్లాదేశ్లో 15,000 మంది సైనికుల్ని ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలకు తీసుకురావడం ద్వారా భారతదేశం మీద దాడికి అనుకోవాలా, లేదా అక్కడ ఏమన్నా ప్రత్యేక దేశం కోసమని హిందువులు కూడా అక్కడ పోరాటం ప్రారంభించారు, అట్లాంటి దాని వలన ఏమన్నా భారతదేశం వాళ్ళకి సహకరిస్తుందన్న భయంతోనా, లేదా భారతదేశం మీద యుద్ధానికి రావాలన్న ప్రయత్నం, ఇది తేలాల్సి ఉంది.